మీ పేరు మీద స్థలాలు కాజేయడానికి, విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం ఉంటున్న వారి ఆస్తులు కాజేయడానికి జగన్ రెడ్డి టైటిల్ డీడీ అనే ఒక దుర్మార్గం చట్టం తెచ్చాడు ప్రత్తిపాటి వెంకటకుమారి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ జగన్ రెడ్డి ప్రజలకు ఉన్న ఆస్తులు, వారి పొలాలు, వారి ముత్తాతల ఆస్తులు మొత్తం కాజేయాలని ఒక ప్లాన్ ప్రకారం ఒక నల్ల చట్టాన్ని తెచ్చి పొలాలపై తన రాళ్లు వేసి వారి ఆస్తులు దోచుకోవాలని చూస్తున్నాడు. ప్రజలరా, ఇలాంటి దుర్మార్గుడికి తగిన బుద్ధి చెప్పండి. గతంలో రాజధాని ఇక్కడ ఉండదని చంద్రబాబు గారు ఎన్నోసార్లు బతిమలాడాడు. మనం వినలేదు. అలానే ఇప్పుడు మీ పొలాలు, మీ ఆస్తులు మీ కాదు, జగన్ రెడ్డి కాజేస్తాడు అని చెబుతున్నాడు. ఒకసారి గ్రహించండి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాజధాని 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మాట మార్చిపోకండి. పట్టణంలోని 23, 24వ వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రత్తిపాటి పుల్లారావు గారిని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలు ప్రజలకు తెలియపరుస్తూ చంద్రబాబు గారు చేసే అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియపరిచిన గుర్తుంచుకోండి. ఓకే అమ్మా, ఓకే అమ్మా. వ్యక్తి ప్రతిపాటి సైకిల్ సైకిల్ అన్ని పాస్బుక్ల మీద కూడా ఆయన ఫోటో వేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఈ టైటిల్ డీడీ తోటి మన ఆస్తులు అన్ని కూడా లాగేసుకుంటే మనం ఇక నిరాధారం అయిపోతాము. ప్రతి ఒక్కరు దీనికి దయచేసి గుర్తుపెట్టుకొని, ఇలాంటి ఒక మన ఆస్తులను లాగేసుకునే వాళ్ళు కావాలా, సంపద సృష్టించే వాళ్ళు కావాలని మీరందరూ ఆలోచించుకోండి. మనకి ఎవరైతే సంపద సృష్టించి మనకు అండదండలుగా ఉంటారో తెలుగుదేశం పార్టీని మీరందరూ అభిమానించి మనం అందరూ కూడా సపోర్ట్ చేసి మళ్ళా మనం మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ రోజు మద్యపాన నిషేధం అని చెప్పి అన్నారు. మాట తిప్పను మడమ తిప్పను అన్నారు. కానీ ఈ రోజు ఏరులు మద్యము ఏరులై పారుతుంది. ప్రతి ఒక్కరు ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయో, ఎంతమంది చనిపోతున్నారో ఈ కల్తీ మద్యం మూలంగా నేను ప్రతి ఒక్కటి ప్రచారం ఎప్పుడు చూస్తూ ఉన్నాను. దయచేసి వీటన్నిటికి కనుక మనం చెక్ పెట్టాలంటే కంపల్సరీగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందే. మీరందరూ సపోర్ట్ చేయాల్సిందే. తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళ స్పందన చాలా బాగుంది. ముఖ్యంగా మహిళలు అయితే ప్రతి ఒక్కరు బయటకు వచ్చేసి ఈసారి వచ్చేది మనమే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ కాలువలు కానీ రోడ్లు కానీ ఎవరు ఎక్కడ చేయలేదు, మీరు వచ్చినాక బాగు చేయించున్నారని అడుగుతున్నారు. అభివృద్ధికి నోచుకొని 5 సంవత్సరాల్లో కూడా మళ్ళా మనం ఎప్పుడు వస్తామా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి, ఈ రోడ్లు కానీ కాలువలు కానీ ఎక్కడైనా సరే మళ్ళా మనం వచ్చే చేయించడానికి ప్రతి ఒక్కరు మనమే చేస్తామన్న నమ్మకంతో ఉన్నారు. మీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము కానివ్వము. మేము ఎప్పుడు అభివృద్ధి సంక్షేమం 2 పక్కన చూస్తూ ఉంటాము. చిలుకూరుపేట ఈరోజు ఈ చిలుకూరుపేట టౌన్లో ఎక్కడ మీటర్ వదిలేసినా, ఎక్కడ పైప్ లైన్ వేసినా, ఎక్కడ చేసినా మన అభివృద్ధి కనపడుతుంది. ఎవరో వచ్చారు నాయకులు వెళ్ళారు కానీ ఇక్కడ అభివృద్ధికి ఎవరు సహాయపడలేదు. ఓట్లు
తప్పించుకున్నారు, ఇక్కడి నుంచి పారిపోయారు. ఈ రోజు మహిళలందరూ కూడా ముక్త కంఠంతో మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారంలోకి చూడాలని, సూర్యాపేటలో ప్రతిపాటి పుల్లారావు మెజార్టీతో గెలిపించుకోవాలని, అలాగే లావు శ్రీకృష్ణదేవి ఎంపీగా అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని కంకణ బదులై ఉన్నారు. ఈ అభివృద్ధి కావాలంటే మళ్ళా మన తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నారు. ఈ రోజు రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది. మనకు కూడా ఎక్కడ పోయినా కూడా మీ రాజధాని ఏది అని చెప్పుకోని పరిస్థితిలో ఉన్నాము. ఈ జగన్ ఒక సైకోలా జగన్ ఎక్కడున్నా మన రాష్ట్రాన్ని రాజధాని ఏర్పరిచే దిశగా అయితే లేదు. ప్రతి ఒక్కరు రైతులు కూడా మోసం చేశారు. వాళ్ళు కూడా 3 చోట్ల రాజధానులను పెట్టి పక్క పెడతా ఉన్నారు. కానీ మన రాజధాని అమరావతిని చెప్పుకోలేని విధంగా ఉంది. మన చంద్రబాబు నాయుడు వస్తేనే మళ్ళీ అమరావతి రాజధాని ముక్తకడంతో రైతులు 5 సంవత్సరాలని వాళ్ళు ఎన్ని ధర్నాలు చేశారో, ఎంత ఇబ్బందులు పెట్టారో అవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు రాకతోటి మన అమరావతి రాజధాని ఏర్పడి మనమందరం ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఈ 5 సంవత్సరాలు ఎవరు అభివృద్ధి చేయకుండా ఎవరి మీద కేసులు పెట్టాలా, ఎట్లా వేధించాలా అని ప్రతి ఒక్కళ్ళని కేసులు అలా వేధించే పనులు కక్ష సాధింపు ధోరణిలో జరిగినాయి. కానీ అభివృద్ధి మాత్రం జరగలేదు. ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపిద్దామా మెజార్టీతో ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ సైకో పోవాలి అంటే సైకిల్ రావాల్సిందే. మే 13 జరిగే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ 3వ నెంబర్ సైకిల్ గుర్తు మీద పుల్లారావు గారికి, అలాగే ఎంపీ గారికి 4వ నెంబర్ మీద సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీలో గెలిపించాలి. చిలకలూరుపేట అభివృద్ధి పదంగా ముందుగా సాగాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటేస్తారని ఆశిస్తూ ఈ వార్డు ప్రజలందరూ కూడా ఇంత నాకు సంఘటితంగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా నాకు సంఘీభావం తెలిపి ఈ రోజున వచ్చినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళా మీ అమ్మ కానీ ఒమ్ము కానిము అభివృద్ధి సంక్షేమం 2 చేస్తాము. పార్టీని గెలిపించండి, మీరందరూ సహకరించండి, అభివృద్ధికి సహకరించండి. మీరు ఓట్ల రూపంలో మా ఒకసారి జగన్ చూద్దామని వేశారు గతంలో ఓట్లు, కానీ చూశారుగా అయిపోయింది ఎలా చేశారో. మళ్ళా మన పార్టీ రావాలని కోరుకుంటున్నారు అందరూ. కాబట్టి దయచేసి అందరూ కూడా చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. చిలకలూరుపేట పట్టణంలో ప్రచారంలో భాగంగా 23వ వార్డులో తిరుగుతున్నాము. ఎంతో ఇది 4,000 పెన్షన్ అమ్మా. కౌన్సిలర్ గారు, తప్పకుండా అమ్మగారు